హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు ఎక్కడున్నానంటే చాలా సూపర్ అయిన ప్లేస్లో ఉన్నాను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే విశాఖపట్నం రుషికొండ బీచ్లో ఉన్నాను. ఈ రుషికొండ బీచ్లో చాలా యాక్టివిటీస్ ఉంటుంది అండ్ అడ్వెంచరస్గా ఉంటుంది. రండి గాయ్స్, నేను చూస్తాను, మీకు చూపిస్తాను. రండి చూసేద్దాం. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి తీసుకొని ఇక్కడ బోర్డు ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే చూడండి, ఇదే రోడ్, బీచ్ రోడ్ ఇదంతా మొత్తం. ఈరోజు ఇది వీకెండ్ కాదు కాబట్టి ఇంత దీనిగా ఉంది. వీకెండ్స్ అయితే ఫుల్గా ఉంటారు అసలు. పక్కన ఇక్కడంతా హోటల్స్ గీటల్స్ అన్నీ ఉంటుంది. ఇటు పక్క లెఫ్ట్కి మీకు బోర్డు వస్తుంది, పార్కింగ్కి ఎంత ఏమేనని. బస్కి అయితే 100 రూపీస్, కార్కి 50 రూపీస్, బైక్కి 20 రూపీస్ అని ఉంటుంది. మనం పార్కింగ్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడే. ఇదంతా బైక్ పార్కింగ్. బైక్లో వచ్చాను కాబట్టి బైక్ పార్క్ చేస్తాను. ఇప్పుడు ఇంక లోపలికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇంకా బైక్ పార్కింగ్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. టోకెన్ కూడా ఇస్తారు. చూడండి, ఇదే ఇంక ఎంట్రన్స్. స్టూడెంట్స్ అంతా ఈవినింగ్ టైం కదా వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి చిన్న చిన్న షాప్స్. ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది. ఏమైనా ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి. బీచ్ చూడండి, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. చూడండి, షాప్స్ గీప్స్ అన్నీ ఉంటాయి మీకు ఇక్కడ. బీచ్ కూడా హైటైడ్లో ఉంది. ఇక్కడ మీకు ఎట్లుంటుంది, ఇక్కడ ఏమేమి ఉంటుంది అని మ్యాప్ చూపిస్తున్నాను. ఇప్పుడు మ్యాప్ చూడండి, లేఅవుట్ మ్యాప్ రుషికొండ బీచ్ది మొత్తం. ఇక్కడ ఏమేమి ఉంటుంది అన్నీ మొత్తం ఉంది ఇక్కడ. ఇటు పక్క తిరిగితే మొత్తం కార్ పార్కింగ్. మీకు చెప్పాను కదా. ఇప్పుడు బీచ్లోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, ఇక్కడ ఫుల్ వ్యూ. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇంకేం సన్సెట్ అవ్వబోతుంది. 4 o'clock అవుతుంది కదా. బీచ్ది ఇన్ఫర్మేషన్ది బోర్డు ఇది. చాలా రెస్ట్రిక్షన్గా ఉండాలి అని చెప్పి. అందులో బీచ్ హైటైడ్లో ఉంది కదా, జాగ్రత్తగా ఉండాలి. మనం ఈత కొట్టడానికి వెళ్ళినా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా మంచిది. ఇప్పుడు చాలా సంఘటనలు జరుగుతున్నాయి కదా గైస్, అందుకే ఇది చెప్తున్నాను. మనం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేసి. ఈవినింగ్ ఫుల్ హైటైడ్లో ఉంది. నేను ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు ఉంది రుషికొండ బీచ్కి. అంటే అప్పుడు వచ్చినప్పుడు వీడియో తీయలేదు, కానీ ఇప్పుడు వ్లాగింగ్ చేస్తున్నాను. యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఫుల్ హైటైడ్లో ఉంది. ఇంతకు ముందు కొంచెం దూరానికి ఉండింది, ఇప్పుడు చాలా దగ్గరకు ఉంది. హైటైడ్లో ఉంది కాబట్టి చూడండి, ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాగే అక్కడ ముందు చూడండి గుర్రాలు కనిపిస్తున్నాయి కదా, గుర్రం రైడ్స్ అన్నీ ఉంటుంది. పర్ హెడ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా తీసుకెళ్ళి అలా తీసుకువచ్చి వస్తారు. చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. సంథింగ్ 70 రూపీస్ 50 రూపీస్ ఏదో ఛార్జ్ చేస్తారు చిన్నపిల్లలకి అయితే. వ్యూ చూడండి, ఫుల్ వ్యూ ఇది అంతా. చాలా బాగా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ కాదు కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు క్రౌడ్. చూడండి, గుర్రాల దగ్గరకు వచ్చాను మీకు చూపిద్దామని. అది ఆయన అడిగితే ఆయన అదే చెప్పాడు, 150 రూపీస్ చెప్పాడు. అలా తీసుకెళ్ళి కొంచెం దూరం అలా తీసుకొస్తాడు. ఫోటోషూట్స్ కానీ అవన్నీ ఉంటుంది. అదే చెప్తున్నాడు ఆయన, అలా తీసుకెళ్ళి అలా తీసుకొస్తానని. ఫోటోషూట్స్ కానీ అన్నీ కానీ మీరు చేసుకోవచ్చు. సూపర్గా ఉంది కదా బీచ్, అసలు మామూలుగా లేదు అసలు. సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు, మాటలు లేవు ఇంకా. చూడండి, మీకు కొంచెంసేపు మ్యూజిక్ పెట్టేస్తాను, వినండి, విని ఆస్వాదించండి గాయస్. నేను మీకు చెప్పాను కదా రుషికొండ బీచ్కి వస్తే యాక్టివిటీస్ ఉంటుందని. ఇది చూడండి, చిన్నపిల్లలకి ఇది బంగీ జంపింగ్. ఇది చూడండి చిన్నపిల్లలకి. ఇక్కడ మసాజ్ కూడా ఉంది గైస్. ఒక 1/2 hour అట్లా చేస్తారనుకుంటా రిలాక్సేషన్ కోసం. 100 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తారు నాకు తెలిసి. ఆ చిన్నపిల్లల రైడు ఇది చూడండి. కాకపోతే కొంచెం చెత్తగా ఉంది గైస్.
ఈ పొల్యూషన్ మన దీంట్లో ఇండియాలో కొంచెం నీట్గానే ఉంటారు, ఎక్కడంటే అక్కడ పారేస్తారు. అసలు చూడండి, ఈ కార్ రైడ్ ఉంది, ఇది 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూడండి, కొంచెం ఆ చెత్త అంతా అక్కడ పారేసేసి ఎట్టంటే అట్ట నీట్నెస్సే లేదు గైస్ ఈ బీచ్లో. ఇప్పుడు మనం అటుపక్క నుంచి ఇంకా ఇటుపక్క వచ్చాము. ఇది ఇటుపక్క వ్యూ చూడండి, ఎంత బాగుందో. ఇది కూడా అద్భుత, ఎంత బాగుందో. ఇక్కడ ఏదో రిస్ట్రిక్షన్ బోర్డు లాగా ఇచ్చారు, అదే శుభ్రంగా ఉండాలి అని చెప్పి. బట్ ఈ శుభ్రంగానే ఉంచారు గైస్, దీన్ని కూడా ఇచ్చేయాలి ఒకసారి. చూడండి, ఫుల్ అలలు అసలు. చూడండి, ఈ చిన్న పిల్లలకి ఇక్కడ ఈ చిన్న రైడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వెనక్కి వచ్చాను. ఈ చిన్న పిల్లలకి ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ ఉంటుంది. ఇదో చిన్న పార్క్, ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి ఫుడ్ కోర్ట్స్, ఫస్ట్ ఎయిడ్ది, డ్రింకింగ్ వాటరు, ఓపెన్ జిమ్ కూడా ఉందండి. చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఫ్యామిలీతో వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, సూర్య భగవానుడు. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే కూడా ఈ బోటింగ్ గిటింగ్ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఉందో లేదో కనుక్కున్నాము, అది మీకు చెప్తాను. చూడండి, ఏదో వర్క్ జరుగుతుంది ఇక్కడ పార్క్లో. అలాగే ఇక్కడ ఏదో రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు ఈతగాళ్ళకి. ఇది ఇటుపక్క నేను చెప్పాను కదా బోటింగ్ పాయింట్, ఇదే. కొంచెం ముందుకెళ్తే అదే ఇక్కడ బోటింగ్ పాయింట్. చూద్దాం, అన్నీ కట్టి పెట్టున్నారు. ఎందుకో డౌట్గానే ఉంది. అందులో నాకు హైటైడ్లో ఉంది కదా, డౌట్గానే ఉంది బోటింగ్. చూద్దాం, ఇదే ఇక్కడ నుంచి ఇది ఒక వ్యూ పాయింట్. ఇటుపక్క చూడండి, అక్కడ చాలా పెద్ద పెద్ద బోట్లు అన్నీ ఉన్నాయి. చిన్న బోట్లు, పెద్ద బోట్లు అన్నీ ఉన్నాయి. చూద్దాం, వెళ్ళి కనుక్కున్నాము. ఇక్కడ నుంచి ఒక వ్యూ చూడండి, సూపర్ కదా, ఫుల్ వ్యూ ఇది. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ఫుల్ వ్యూ ఇది బీచ్ది, రుషికొండ బీచ్. వావ్, వర్త్ వర్త్. మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. బోటింగ్ పాయింట్ ఇదే. ఇప్పుడే నేను కనుక్కున్నాను గాయస్. అంటే హైటైడ్లో ఉంది. వాళ్ళు ఏమన్నారంటే హైటైడ్లో ఉంది, ఇంకొకటి గాలి బాగా వేస్తుంది కదా, అందువల్ల బోటింగ్ లేదు ఈరోజు అన్నారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కాకపోతే మీరు మిగతా రోజుల్లో వెళ్తే ఉంటుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేశాను బీచ్లో. ఒక 1 to 2 hours స్పెండ్ చేశాను. నీళ్లు చల్లగా అలల్ని చూస్తూ అలా సాయంకాలం చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు రండి, ఎంజాయ్ చేయండి. సూపర్గా అనిపించింది నాకు ప్లేసు. విశాఖపట్నంలో ఉండే బీచ్ల కల్లా నాకు ఇది కూడా ఒక ఇష్టమైన బీచే, రుషికొండ బీచ్. మీరు చెప్పండి, చాలా బీచ్లు ఉంటాయి. ఈ లొకేషన్ చూడండి, అసలు ఫుల్ వ్యూ చూపిస్తున్నాను మీకు విశాఖపట్నంలో ఉండే బీచ్ల్లో కల్లా ఏ బీచ్ ఇష్టమో నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి చెప్పండి. చాలా టైం స్పెండ్ చేసేసి చాలా సూపర్గా ఎంజాయ్ చేశాను ఈ బీచ్లో. సూపర్గా ఉంది, యాక్టివిటీస్ ఉండే బీచ్ ఇది, మీకు చెప్పాను. ఓకే గాయస్, చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూడండి, బాగా చిల్ అవుతున్నారు. అలాగే యథావిధిగా మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. ఈ వ్లాగ్ గురించి ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఓకే గాయస్, స్టే ట్యూన్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.